హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కృష్ణానది మీద నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ల బ్రిడ్జి ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో బ్రిడ్జి, ఈ బ్రిడ్జి అండి మనకు వచ్చేసి అమరావతిని కృష్ణానది మీద అయితే 3.1 కిలోమీటర్తో నిర్మిస్తున్న భారీ బ్రిడ్జి ఇదే. ఇప్పుడు నేను మీకు చూపించే వ్యూ వచ్చేసి విజయవాడ నుంచి మీకు అమరావతి దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు అక్టోబర్ 2021లో అయితే స్టార్ట్ చేశారండి. అది కూడా ఆదాని అలా నవయుగ కంపెనీ వాళ్ళు అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టి స్టార్ట్ చేశారు. అలాగే మనకు వచ్చేసి ఈ బ్రిడ్జి పిల్లర్స్ అయితే 53 పిల్లర్స్తో 3 లైన్లతో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వ్యూ చూడండి, కింద కృష్ణానది వాటర్, అలాగే ఈ ఫ్లైఓవర్ పైన వెళ్తుంటే ఇప్పుడు నేను వీడియో వచ్చేసి 12:30కి అయితే తీస్తున్నాను. కాకపోతే పైన కూడా చాలా చల్లగా ఉంది. ఏంటంటే కింద వాటర్ ఉంది కదా, కృష్ణానది వాటరు, దానివల్ల ఏంటంటే పైన చాలా చల్లగా ఉంది. చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. ఇది కంప్లీట్ అయితే మాత్రం విజయవాడకు ఒక గేమ్ చేంజర్ ఫ్లైఓవర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ అలా అమరావతికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఈ ఫ్లైఓవర్ అయితే అమరావతికి వెళ్ళిపోవచ్చు. విజయవాడ సిటీలోకి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ మీద రావడం కంటే దాదాపుగా నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే మీకు సేవ్ అవుతుంది. అసలు వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. ఇటుపక్క అయితే వెళ్ళి చూద్దాము. ఇటుపక్కనండి మనకు వచ్చేసి అమ్మవారి టెంపుల్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, నైట్ పూట ఈ ఫ్లైఓవర్ మీద జర్నీ చేస్తే మాత్రం మంచి థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఎందువల్లంటే ఆ ప్రకాశం బ్యారేజ్ మీద లైట్స్ కానీ, అలాగే అమ్మవారి దగ్గర లైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ వర్క్స్ 98% అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 2% చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నట్టున్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి. చూస్తున్నారు కదా ఎలా ఉంది బ్రిడ్జ్ అయితే. ఇది వచ్చేసి మనకు వచ్చేసి విజయవాడ నుంచి అయితే సూరయ్యపాలెం నుంచి అమరావతిలో ఉన్న వెంకటయ్యపాలెం వరకు అయితే ఈ బ్రిడ్జి ఉంటుందండి. 3.1 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి ఇది. నైట్ పూట జర్నీ అప్పుడు చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి, లైట్స్ వేస్తే మాత్రం. ఎందుకంటే కింద వాటరు, అలాగే మనకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర లైట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అలాగే మనకు ఇక్కడ దీని పక్కనే కూడా మనకు వాకింగ్ కూడా ట్రాక్ అయితే వేస్తున్నారు. దాని పక్కన కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా వేస్తున్నారు చూడండి. మళ్ళీ అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా రెడీ చేసేస్తున్నారు. అదంతా మనకు వాకింగ్ ట్రాక్ అండి. అలాగే మనకు అక్కడ దాని ఎదురుగా కొంచెం ముందుకు ఆ కొండలు అటుపక్క కనిపిస్తున్నాయి కదా, అటుపక్క అయితే మనకు అమరావతికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఏపీ క్యాపిటల్ అమరావతికి అయితే ఇదంతా మనకు వాకింగ్ ట్రాక్. అలాగే కింద చూడండి గ్రీనరీ, వాటర్ ప్లస్ గ్రీనరీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అయితే ఇది వచ్చేసి మనకు విజయవాడలో బైపాస్లో భాగంగా ప్యాకేజ్ 4లో భాగంగా అయితే ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మించారు. చెప్పాను కదా, ఈ బ్రిడ్జి అయితే మనకు వచ్చేసి 53 పిల్లర్స్తో 3 లైన్లతో అయితే ఉంటుందండి ఈ బ్రిడ్జి అనేది. మొత్తం 2 బ్రిడ్జిలు. ఇది ఒక బ్రిడ్జి, దీని పక్కన ఇంకొక బ్రిడ్జి కూడా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చాలా అంటే చాలా పెద్ద బ్రిడ్జి ఇది. ఇది మాత్రం కంప్లీట్ అయితే విజయవాడకి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ట్రాఫిక్ కష్టాలు కూడా విజయవాడలో చాలా అంటే చాలా తీరుతుంది. ఎందుకంటే ఇటు దగ్గర నుంచి విజయవాడ గుంటూరు వెళ్ళాలనుకున్నా, నెల్లూరు వెళ్ళాలనుకున్నా, చెన్నై వెళ్ళాలనుకున్నా డైరెక్ట్ ఈ ఫ్లైఓవర్ ఎక్కేసామనుకోండి విజయవాడ సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే ప్రజెంట్ మనం ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం ఏంటంటే విజయవాడ సిటీలోకి వెళ్ళి ఒకవేళ ఈ ఫ్లైఓవర్ లేకపోతే విజయవాడ సిటీలోకి వెళ్ళి అక్కడి నుంచి వారధి ఎక్కి ఆ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళాలి. ఇది కంప్లీట్ అయితే అవసరం లేదండి. ఆల్మోస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే జర్నీ అయితే తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే మీకు విజయవాడ నుంచి నేను అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ వరకు అయితే విజువల్స్ అయితే చూపిస్తాను ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది. అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అండి. దాని పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఎదురుగా ఫ్లాగ్తో కనిపిస్తుంది కదా, అది వచ్చి మంచిన సత్యనారాయణ ఆశ్రమం అండి. ఇప్పుడు ఎంత బాగుందో. ఇది వచ్చి మన సీడ్ యాక్సెస్ రోడ్, ఆ వెహికల్ వెళ్తున్నాయి కదా. మనకి ఏంటంటే ఆ కింద ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కానీ, అలాగే ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఇటు వెళ్ళిపోవచ్చు. ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్ చూడండి ఎంత అందంగా ఉందో, రకరకాల పూల చెట్లతో. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం